ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం. నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిగిలా కన్నీరు కార్చనిక. నీవేన సర్వమని నీ యందే బలపడెదా, నీవేన సర్వమని నీ యందే బలపడెదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. వాక్యము చదువుకుందాము. 42వ కీర్తన 8వ వచనం చదువుదాం. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం కొరహు కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో వారి యొక్క ఆశల గురించి, వారి యొక్క అవసరాల గురించి దేవుణ్ణి మొరపెట్టినట్లుగా ఈ కీర్తన బహు ప్రాముఖ్యమైన కీర్తనగా క్రైస్తవ లోకమంతా ఎరిగినటువంటి కీర్తన. కీర్తన అనగానే ఒక పాట. ఈ పాటలో మనకు 2 ప్రక్రియలు ఉంటాయి. కీర్తన ద్వారా దేవుని ప్రార్థించడం చేయవచ్చు, కీర్తన ద్వారా దేవుని ఆరాధన కూడా చేయవచ్చు. 2 సాధనాలు ఒక పాటలోనే ఉంటాయి. దేవుణ్ణి మొరపెట్టుకోవడం కూడా పాట ద్వారా చేయొచ్చు, దేవుని ఆరాధించడం కూడా పాట ద్వారా చేయొచ్చు. ఇక్కడ కొరహు కుమారులు ఈ కీర్తన ద్వారా దేవునికి ఒక నివేదన సమర్పిస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యల గురించి వారు మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో అంటారు, నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానంలాయను అంటాడు. ఇక్కడ అన్యజనులు వీరి యొక్క విశ్వాసాన్ని గేలి చేస్తున్నట్లుగా, హేళన చేస్తున్నట్లుగా, వీరి కష్టాలలో ఉన్నప్పుడు వారు అపహాస్యం చేస్తున్నట్లుగా. ఆ 3వ వచనంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు మీ దేవుడు ఏమైండు మిమ్మల్ని ఆదుకొనక అనేటువంటి మాట వారు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మేము రెయ్యింబగళ్ళు ప్రలాపిస్తూ ఉన్నాము, మా కన్నీరు మాకు అన్నపానం అవుతుంది అంటున్నారు. ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఈ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ 8వ వచనంలో కూడా అంటారు వాళ్ళు, దేవుడు నన్ను కాపాడడానికి కీర్తనలు నాకు ఆలంబన అయినాయి అంటాడు. పగటివేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అంటాడు. అంటే ఈ కీర్తనల ద్వారానే దేవుడు ఈ కొరహు కుమారుల యొక్క ప్రార్థన విన్నాడని, ఆలకించాడని, వారికి దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి భావం ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం కూడా సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నప్పుడు మనకున్నటువంటి సాధనము పాటలు కూడా. మనం ప్రయాణం చేస్తూ కూడా పాటలు పాడవచ్చు, ఆ పాటల ద్వారా ప్రార్థించవచ్చు, ఆ పాటల ద్వారా దేవుని ఆరాధన చేయొచ్చు. దేవుడు పాటలకు చాలా ప్రాముఖ్యతనిస్తాడు. అందుకే దావీదు మహారాజు నిత్యము దేవుణ్ణి ఆరాధించినా, ప్రార్థించినా ఒక పాటనే ఎత్తుకునేవాడు, ఒక పాటనే ఆలంబనగా చేసుకునేవాడు. ఆ పాట ప్రక్రియ తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము నిత్యము దేవుని స్తుతించాలి, మనము నిత్యము దేవుని ఆరాధించాలి. అలాగే మన అవసరాల దృష్ట్యా పాట రూపంలో కూడా దేవుని ప్రార్థించవచ్చు.
కనుక మనము పాటల్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని దేవుని మనం ప్రార్థించాలి. పౌలు శీలలు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు. వారికి ఎంత ఆనందం, ఒక భరోసా. మా పాటలు దేవుడు వింటాడు, మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అద్భుతముగా మాకు విడుదల కలుగుతుందనేటువంటి ఒక గొప్ప భరోసాతో వాళ్ళు చెరసాలలో అందరూ చూస్తూ ఉంటే, తోటి ఖైదీలు కూడా చూస్తూ ఉండగా, ఆ చెరసాల నాయకుడు వింటుండగా వారు పాటలు పాడారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఉదయకాల సమయంలో ఒక కీర్తన ద్వారా దేవుని మనం ఆరాధన చేసినాం కదా. అలాగే ఆయన మన వెంట ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. నా ముందు నడిచే ప్రభు, నేను నీ వెంట ఉంటాను, నువ్వు నా కన్నీరు తుడుస్తావు, నా బాధల్ని తీరుస్తావు. ఎంత గొప్ప అనుభూతి కీర్తనలో ఉంది. కనుక మనం మన దేవుణ్ణి పాట ద్వారా ప్రార్థిస్తాం, పాట ద్వారా ఆరాధిస్తాం. మన ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆ పాటే మనకు రక్షణ వలయంగా ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. రాత్రి పగలు రెండు కూడా దేవుని కృప మన తోడుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు తోడుగా ఉంటున్నందుకే వందనాలు. మా ప్రార్థన వింటున్నందుకై స్తోత్రములు. ప్రార్థనలో పాటలో ప్రార్థనని మీరు అంగీకరిస్తున్నందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దినమంతటి కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాం. మాకు సహాయం చేయమండి, మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.